హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికే చూడండి. ఇక కథలోకి వెళ్తే మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 80. రెడీ అయ్యావా దివ్య అంటూ వంశీ లోపలికి వచ్చి దివ్యని ఆ శారీ నెక్లెస్లో చూసి ఆశ్చర్యంతో ఆనందపడుతుంటాడు. దివ్య చిరునవ్వు నవ్వుతూ చూస్తుంటుంది. వంశీ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ బంగారం అంటాడు. ఇక మిమ్మల్ని ఏ చిన్న విషయంలో కూడా బాధ పెట్టను వంశీ గారు అంటుంది అపురాధ భావంతో చూస్తూ. వంశీ సంతోషపడుతూ దివ్యని దగ్గరకు తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టి హృదయానికి హత్తుకొని ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకునే రోజులు వస్తాయనుకున్నాను, వచ్చాయి, ఇప్పుడు హ్యాపీగా ఉందిరా అంటాడు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను వంశీ గారు అంటుంది వంశీ హృదయంలో ఒదిగిపోయి. మనిద్దరి మధ్య ఉండే ఈ సంతోషం ఇంకెప్పటికీ మిస్ కాదనిపిస్తుంది దివ్య అంటాడు. నిజమే వంశీ గారు, ఇక మనిద్దరి మధ్య ఎడబాటు అనేది ఈ జన్మకు రాదు, రానివ్వను కూడా అంటుంది. వంశీ సంతోషపడుతూ తనని ఎదురుగా నిలబెట్టుకొని వ్రతం దగ్గర మన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, పద అంటూ దివ్యని జాగ్రత్తగా పట్టుకొని కిందికి తీసుకొస్తుంటాడు. రఘు, సుజాత, ప్రసునంబ, నారాయణ గారు, వంశీ పిన్ని బాబాయ్, నందిని, కార్తిక్ ఇలా బంధువులందరూ వస్తున్న వాళ్ళిద్దరి వైపు ఆప్యాయంగా చూస్తుంటారు. కొద్దిసేపటికి నారాయణ, ప్రసన్నాంబ గారు, వంశీ, దివ్య వ్రతంలో కూర్చొని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి నమస్కరిస్తూ వ్రతం చేస్తుంటారు. మరి కొద్దిసేపటికి వ్రతం పూర్తవుతుంది. మరుసటి రోజుకి ఒక ప్రసన్నాంబ తప్ప బంధువులందరూ వెళ్ళిపోతారు. ఇలా 10 రోజులు గడుస్తాయి. ఈ 10 రోజుల్లో దివ్య యాక్సిడెంట్ తాలూకు గాయాల నుండి పూర్తిగా కోలుకొని హుషారవుతూ వంశీకి బాగా దగ్గరవుతూ అల్లరిగా వాళ్ళ అత్తగారిని ఆట పట్టిస్తుంటుంది. ఒకరోజు దివ్య అమాయకంగా బుంగమూతి పెట్టుకొని ఒక దగ్గర కూర్చుంటుంది. వంశీ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి అది చూసి ఏంటి బంగారం అలా ఉన్నావు అంటూ దివ్య దగ్గరికి వస్తాడు. దివ్య లేచి నిలబడి అంతే అమాయకంగా మొహం పెట్టి అత్తయ్య గారు నన్ను తిట్టారు వంశీ గారు అని చెప్తుంది. వంశీ ఆశ్చర్యపోతూ అమ్మ నిన్ను తిట్టడమా, ఎందుకు తిట్టింది, అమ్మా అమ్మా అంటూ కేకలు పెట్టి పిలుస్తాడు. ఏమిట్రా అంటూ ప్రసన్నాంబ అక్కడికి వస్తుంది. దివ్యని తిట్టావంట ఎందుకు అని కాస్త గట్టిగానే అడుగుతాడు. తిట్టానని చెప్పింది కానీ ఎందుకు తిట్టాను చెప్పలేదా నీ పెళ్ళాం అంటుంది ప్రసన్నాంబ గారు దివ్యని కాస్త కోపంగా చూస్తూ. ఎందుకు తిట్టింది దివ్య అని అడుగుతాడు వంశీ. నేను ఒకటి అడిగాను, దానికి తిట్టారు వంశీ గారు అంటుంది అమాయకంగా మొహం పెడుతూ. దివ్య ఏది అడిగితే అది ఇవ్వచ్చు కదమ్మా, దానిని తిట్టడం ఎందుకు అంటాడు వంశీ. ముందు తను ఏం అడిగిందో తెలుసుకొని మాట్లాడు అంటుంది ప్రసన్నాంబ. ఏమడిగావు దివ్య అంటూ దివ్య వైపు చూస్తాడు. త్వరగా మన శోభనానికి ముహూర్తం పెట్టించమని అడిగాను వంశీ గారు అంటుంది. ఆ మాటకు వంశీ కాస్త ఇబ్బంది పడుతుంటాడు. ప్రసన్నాంబ గారు దివ్యని కాస్త కోపంగా చూస్తూ 3 నెలల వరకు మంచి రోజు లేవనే కదా గృహప్రవేశం కూడా హడావుడిగా పెట్టుకుంది, శోభనానికి ఇప్పుడు మంచి రోజు లేవని చెప్తే వినకుండా మంచి రోజు లేదు ఏమీ లేదు, మాకు శోభనం జరిపించండి అని చిన్న పిల్లలాగా మారం చేయడం మొదలుపెట్టింది. దాంతో 2 తిట్టాను అంటుంది. మీ అమ్మగారు మీకు అబద్ధం చెప్తున్నారు వంశీ గారు, తిట్టింది 2 కాదు 4 తిట్లు తిట్టారు అంటుంది అమాయకంగా. అత్తయ్య గారు పోయి మీ అమ్మగారి వరకు వచ్చిందన్నమాట నీ వ్యవహారం అంటూ దివ్య తల మీద చిన్నగా కొడుతుంది ప్రసన్నాంబగారు. దాంతో దివ్య వంశీ హృదయం మీద వాలి హక్ చేసుకుని చూశారా వంశీ గారు, మీ ముందే నన్ను ఎలా కొడుతుందో మీ అమ్మగారు అంటుంది. వంశీ కూడా దివ్య చుట్టూ చేతులు వేసి పట్టుకొని అమ్మ చెప్పేది కూడా మన మంచికే కదా దివ్య, శోభనం చేసుకోకుండా ఇన్ని రోజులు ఆగాము, ఇంకొక 3 నెలలు ఆగలేమా అంటాడు. మీ అమ్మగారి మాటలు అస్సలు నమ్మకండి వంశీ గారు, మన శోభనం చెడగొట్టాలని టీవీ సీరియల్ అత్తగారిలాగా మనకు అడ్డుపడుతున్నారనిపిస్తుంది అంటుంది కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ. అవును, ఇన్నేళ్ళు మీ శోభనానికి నేను అడ్డుపడ్డాను కదూ అంటూ వంశీ కౌగిల్లో ఉన్న దివ్య నెత్తి మీద మళ్ళీ ఒకటి వెయ్యబోతుంటే ఆ కాస్త చిన్న దెబ్బ కూడా తన భార్య మీద పడకూడదని దివ్యని పక్కకు తిప్పుకొని నా బంగారాన్ని కొట్టకమ్మా అంటాడు.
నువ్వు ఇలాగే బంగారమని గారాబం చేస్తుంటే ఇది ఇలానే తయారైంది అంటుంది ప్రసన్నమ్మ గారు. అసలు మీరు ఎప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారు కదా! ఈసారి ఎందుకు ఇన్ని రోజులు ఉంటున్నారు? మావయ్య గారితో పాటు మీరు కూడా వెళ్ళి ఉంటే మా శోభను మేము చేసుకునేవాళ్ళం కదా! అంటుంది అమాయకంగా చూస్తూ. ఇలాంటిది జరుగుతుందని నేను ఇక్కడ ఉన్నాను కోడలి పిల్ల. మంచి రోజులు వచ్చే వరకు శోభనం అన్నావంటే మూతి మీద వాత పెడతాను అంటుంది అత్తగారు. అలా చేస్తే మిమ్మల్ని గృహహింస కింద కేసు పెడతాను అంటుంది కోడలి పిల్ల. తప్పు దివ్య, అలా మాట్లాడకూడదు అంటాడు వంశీ. వంశీ కౌగిలి నుంచి బయటకొచ్చి, ఓహో, మీ అమ్మగారికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా? ఇక నేనెందుకు ఇక్కడ వెళ్తాను అని వాళ్ళ అత్తగారి వైపు మూతి తిప్పుకుంటూ వెళ్తుంది. వంశీ చిరునవ్వుతో వెళ్తున్న దివ్య వైపు చూసి తిరిగి తల్లితో మాట్లాడుతూ, తనేదో చిలిపిగా అంటుందమ్మా, తన మాటలేవి పట్టించుకోకు అంటాడు. ప్రసన్నాంబ కూడా వెళ్తున్న దివ్య వైపు అనురాగంతో చూస్తూ, అది నువ్వు చెప్పాలారా? నాకు తెలీదా దాని గురించి? ఇంతకుముందు దాన్ని కోడలు అనుకున్నాను. కానీ నీ గురించి తెలిసి నిన్ను పెళ్లి చేసుకుందని చెప్పావు కదా! అప్పటినుంచి అది నా కూతురైంది అని చెప్పి వెళ్తుంది ప్రసన్నాంబ గారు. వంశీ నవ్వుతూ, పాపం నా బంగారం శోభనం కోసం ఎంతగా ఎదురు చూస్తుందో అని అనుకుంటాడు. ఒకరోజు రాత్రి టైం 11 అవుతుంది. వంశీ పడుకుందామని వర్క్ చేస్తున్న ఫైల్ పక్కకు పెట్టి లైట్ ఆఫ్ చేస్తుండగా దివ్య సైలెంట్గా విండో దగ్గరికి వచ్చి, వంశీ గారు డోర్ తీయండి అంటూ చిన్నగా చెప్తుంది. గుసగుసగా వినిపిస్తున్న మాటలు విని విండో వైపు చూసి, నువ్వు ఇంకా పడుకోలేదా దివ్య అంటూ విండో దగ్గరికి వస్తాడు. ముందు డోర్ తీయండి వంశీ గారు, మళ్ళీ అత్తయ్య గారు చూస్తే వస్తారు అంటుంది తొందర పెడుతూ. వంశీ తనని చూసి నవ్వుతూ, ఉండు తీస్తాను అని డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీస్తాడు. దివ్య ఆతృతగా లోపలికి వచ్చి వెంటనే డోర్ పెట్టి, అమ్మయ్య, అత్తయ్య గారిని నిద్రపుచ్చి వచ్చాను, ఇంకేం బాధలేదు అని వంశీని బెడ్ మీద పడేసి తను వంశీ మీద పడుతుంది. ఆ చర్యకు వంశీ షాక్ అవుతూ, ఏ దివ్య, నా మీద పడుకున్నావేంటి? కొంపతీసి ఈరోజు కూడా డ్రింక్ చేసావా ఏంటి అంటాడు. దివ్య ఆశ్చర్యపోతూ, అంటే నేను డ్రింక్ చేసిన రోజు మీ మీద ఇలా పడుకున్నానా అని అడుగుతుంది ఇబ్బంది పడుతూ. వంశీ మీద ఉన్న దివ్య నడుముని గట్టిగా చుట్టి పట్టుకొని, పడుకోవడమే కాదు మొద్దు, తాగిన మత్తులో నీ ఒళ్ళు నువ్వు మర్చిపోయి ఈ పొజిషన్లోనే ఉండి నా పెదవుల మీద గట్టిగా 2 సార్లు ముద్దు కూడా పెట్టావు అంటాడు. దివ్య ఆశ్చర్యపోతూ, పెదవుల ముదు పెదవుల మీద ముద్దు పెట్టానా, నమ్మలేకపోతున్నాను అని మళ్ళీ అంతలోనే బాధపడుతూ, వంశీ మత్తులో ఉండి తప్పు చేశానని చెప్పినప్పుడు మత్తు వంక పెట్టుకొని మాట్లాడుతున్నారని దివ్య నిందించడం గుర్తు తెచ్చుకొని, ఆ రోజు మత్తు వంక పెట్టుకొని మీరు అలా ప్రవర్తించారని మిమ్మల్ని తిట్టాను కదా, ఈ విషయం అప్పుడే చెప్పి మత్తులో నువ్వు కూడా ఇలాగే ప్రవర్తించావని నాతో చెప్పొచ్చు కదా అంటుంది. ఎందుకు? నేను ఈ విషయం చెప్పి బాధలో ఉన్న నిన్ను ఇంకా బాధ పెట్టడానికా? ఈ మ్యాటర్ని ఇప్పుడు తీసుకున్నంత ఈజీగా అప్పుడు తీసుకోకపోయేదానివి. అలా ప్రవర్తించానా అని ఏడ్చేదానివి అంటాడు. అవును, అలాగే ఏడ్చేదాన్ని అంటుంది. ఆ రోజు ఏమన్నావే? నీ ప్లేస్లో మా అమ్మగారు ఉంటే అలాగే ప్రవర్తించేవారా అని అడిగావు కదా, ఇప్పుడు చెప్పు, నువ్వు మత్తులో ఉన్నప్పుడు నా ప్లేస్లో మీ నాన్నగారుంటే అలాగే చేసేదానివా అంటాడు. దివ్య తప్పు చేసిన భావంతో గిల్టీగా ఫీల్ అవుతూ చూస్తుంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ వేరు, రక్త సంబంధికుల మధ్య ఉండే ప్రేమ వేరు. మనం మత్తులో ఉండి నువ్వు నాతో ప్రవర్తించినా, నేను నీతో ప్రవర్తించినా అది మనిద్దరి మధ్య ఉన్న అనుబంధంతోనే అంటాడు. దివ్య అది విని వంశీ కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు నిజంగానే ముద్దొస్తున్నారు, మీ పెదవుల మీద ముద్దు పెట్టుకోనా అని అడుగుతుంది. ఇంతలో వాళ్ళ అత్తగారు, ఏ దివ్య, ఎక్కడున్నావు అంటూ కేకలు వేసుకుంటూ వస్తుంటారు. అబ్బా, మళ్ళీ అత్తయ్య గారు వస్తున్నారు, నన్ను తీసుకెళ్తారు, మీరు వద్దని చెప్పండి, నేను మీ దగ్గరే పడుకుంటాను అంటుంది. నువ్వు నా దగ్గర పడుకోవటానికి ఇంకా టైం ఉంది బంగారం, అంతవరకు వెయిట్ చేయాలి అంటాడు తన బుగ్గలు నొక్కుతూ. ఇంతలో ప్రసన్నాంబ వాళ్ళ రూమ్ ముందుకు వచ్చి, వంశీ డోర్ తీయి అంటూ కేకలు వేస్తుంది. అమ్మ వచ్చింది ఏమైనా అనుకుంటుంది, డోర్ తీద్దాం, నా మీద నుండి లే అంటాడు. నన్ను ఇక్కడి నుంచి పంపించడని చెప్తే లేస్తాను అంటుంది. ఎలా ఉండేదానివి, ఎలా మారిపోయావే, నాకైతే
ఇంకొక దివిని చూస్తున్నట్టుగా ఉంది అంటాడు తనని పక్కకు పడేసి బెడ్ మీద నుంచి లేస్తూ. దివ్య కూడా బెడ్ మీద నుంచి లేస్తూ, ప్లీజ్ వంశీ గారు, నన్ను ఇక్కడి నుంచి పంపించవద్దు అంటుండగా వంశీ డోర్ తీస్తాడు. ప్రసన్నాంబ లోపలికి వచ్చి, నా కళ్ళు కప్పి తప్పించుకొని వచ్చావా? ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో వంశీ దగ్గరికి వెళ్ళొద్దని అంటుంది కోడలు చేపట్టుకొని గుంజుతూ. మరో పక్క దివ్య వంశీ చేపట్టుకొని, నేను వెళ్ళను వంశీ గారు, ఇక్కడే ఉంటాను అంటుంది. ప్రసన్నాంబ దివ్య చేయి పట్టుకుంటే దివ్య వంశీ చేయి పట్టుకొని గుంజుతుంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో వంశీ ఇబ్బంది పడుతుంటాడు. వంశీ దివ్య మీద జాలి పడుతూ, కొద్దిసేపు తనని ఇక్కడే వదిలేయమ్మా, నువ్వు భయపడుతున్నట్టుగా మా మధ్య ఏమీ జరగదులే, మేము జాగ్రత్తగానే ఉంటాము అంటాడు. నీ మీద నాకు ఇప్పుడు నమ్మకం ఉందిరా, కానీ దీనితోనే నాకు వచ్చింది, ఎక్కడ నీకు మాయమాటలు చెప్పి పడేస్తుందని నా భయం అంటుంది ప్రసన్నాంబ గారు. అలా జరగకుండా చూసుకుంటానులేమ్మా, తను నిద్రపోయాక నేనే తనని నీ బెడ్ మీదకి తీసుకొస్తాను అంటాడు. సరే, నీ మాట మీద నమ్మకం ఉండి దీనిని వదిలి వెళ్తున్నాన్రా, తొందరగా నిద్రపుచ్చి తీసుకురా అని దివ్య చేయి వదిలి, పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను జాగ్రత్త అని దివ్యకి చెప్పి వెళ్తుంది. ఇలారా నిద్రపోదు గాని అంటూ దివ్యని బెడ్ మీదకి తీసుకువెళ్ళి వంశీ బెడ్ కానుకొని కూర్చొని తనని ఒడిలో పడుకోబెట్టుకొని తల నిమురుతూ మాటలు చెప్తుంటాడు. కొద్దిసేపటికి దివ్య వంశీ ఒడిలో పడుకొని హాయిగా నిద్రపోతుంది. మరి కొద్దిసేపటికి నిద్రపోతున్న తనని 2 చేతులతో ఎత్తుకొని వాళ్ళ అమ్మగారి రూమ్ దగ్గరకు తీసుకొస్తాడు. నిద్రపోయిందా పెంకిపిల్ల అని అడుగుతుంది ప్రసన్నాంబగారు. నిద్రపోయిందమ్మా అంటూ దివ్యని బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ప్రేమగా తల నిమురుతాడు. దివ్య నీకు పసిపాప లాంటిదిరా, ఇప్పటి వరకు తను నీ వల్ల పడిన బాధలన్నీ మళ్ళీ గుర్తుకు రాకుండా చూసుకోవాలి అంటుంది ప్రసన్నాంబగారు నిద్రపోతున్న దివ్య వైపు ఆప్యాయంగా చూస్తూ. తప్పకుండా అమ్మా అని తన వైపు చూస్తూ వెళ్తాడు. ఒకరోజు వంశీ వాష్రూమ్లో స్నానం చేస్తుండగా దివ్య మళ్ళీ ప్రసన్నాంబ కళ్ళు కప్పి వంశీ రూమ్లోకి వచ్చి బెడ్ కింద దాక్కుంటుంది. కొన్ని నిమిషాలకు వంశీ స్నానం చేసి టవల్ కట్టుకొని మరో టవల్ భుజం మీద వేసుకొని తుడుచుకుంటూ ఏవో కూని రాగాలు తీస్తూ బయటకు వస్తాడు. దివ్య ఆ పాట వింటూ, అబ్బో, నా మొగుడికి పాటలు పాడటం కూడా వచ్చే అని అనుకుంటుంది. అంతలోనే ప్రసన్నాంబ దివ్యను వెతుక్కుంటూ వచ్చి, ఒరే వంశీ, దివ్య నీ రూమ్కి వచ్చిందా అని అడుగుతుంది. అత్తగారి మాట విని దివ్య ఇంకా లోపలిగా దాక్కుంటుంది. లేదమ్మా, దివ్య ఇక్కడికి ఏం రాలేదు, బయట గార్డెన్లో ఉందేమో చూడు అంటాడు. దీనికి కాపలా కాయలాగా విసుగు వస్తుంది అంటూ ప్రసన్నాంబ అక్కడి నుంచి వెళ్తుంది. అమ్మయ్య అని అనుకొని దివ్య బెడ్ కింద నుంచి చిన్నగా బయటికి రాబోతుంటుంది. ఈలోపు వంశీ భుజం మీద ఉన్న టవల్ తీసి తుడుచుకొని పక్కకు వేసి పాయింట్ వేసుకోవాలని నడుముకున్న టవల్ కూడా విప్పబోతుంటాడు. దివ్య అప్పుడే బెడ్ కింద నుంచి కాస్త బయటకు వచ్చి వంశీని అలా చూసి కెవ్వున కేక పెడుతుంది. ఆ కేకకు వంశీ ఉలిక్కిపడి బెడ్ కింద ఉన్న దివ్యని చూసి తర్వాత నడుము వైపు ఊడిపోయిన టవల్ చూసుకున్నాడు. దాంతో వంశీ కూడా కెవ్వున కేక పెట్టి, నీ సంగతి చెప్తానుండు అని టవల్ మళ్ళీ కట్టుకొని, నీ అల్లరి బాగా ఎక్కువ అవుతుంది అంటూ తన చెవి పట్టుకొని బయటికి గుంజుతాడు. ఏం చేయను వంశీ గారు, నాకేమో మీతో ఉండాలని ఉంటుంది, అత్తయ్య గారు మీ పక్కకే రానివ్వడం లేదు, అందుకే ఇలా దాక్కున్నాను అంటూ తన చూపుని వంశీ బేర్ బాడీ మీద వేస్తుంది. దివ్య చూపులకు వంశీ భయపడుతూ తన బాడీని చూసుకొని 2 చేతులతో బాడీని కప్పుకుంటూ, ఏంటే అలా చూస్తున్నావు అంటాడు కంగారుగా. దివ్య వంశీ బాడీని అంతే చూస్తూ, మీ బాడీ ఎంత బాగుందో, ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు అంటూ దగ్గరికి వస్తుంటే వంశీ భయంతో వెనుకకు అడుగులు వేస్తూ, నువ్వేంటే ఇలా తయారయ్యావు, అసలు నువ్వేనా అంటాడు. ఏం, నేను మనిషిని కాదా, నాకు మనసు ఉండదా, నాకు కోరికలు ఉండవా అంటూ ముందుకు వస్తుంటుంది. ఆహా, ఆ సంగతి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా, నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు గుర్తులేదా అంటూ దివ్యకు అందకుండా వెనుకకు వెళ్తుంటాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే కానీ, నేను దగ్గరకు వస్తుంటే మీరు దూరం వెళ్తున్నారేంటి అంటూ బెడ్ చుట్టూ తిరుగుతుంటారు. నిన్ను చూస్తుంటే భయంగా ఉందే, ఇప్పుడే మన శోభనం జరిపించేలా ఉన్నావు, దన్నం పెడతాను, దగ్గరికి రాకు అంటాడు వంశీ.
మిమ్మల్ని హగ్ చేసుకోవాలనిపిస్తుంది వంశీ గారు, ఆగండి అంటూ వంశీకి దగ్గరగా వస్తుంది. ఈ సిచ్యువేషన్ హగ్గా, ఆహా వద్దు అంటూ తనకు అందకుండా పరిగెత్తుతుంటాడు. అలా దివ్యకు అందకుండా పరిగెత్తుతూ బెడ్ పక్కకి వేసిన టవల్ అందుకొని బాడీని కవర్ చేసుకొని కప్పుకొని, అమ్మా అమ్మా దీన్ని తీసుకెళ్ళు అని కేకలు పెడుతుంటాడు. అయ్యో అత్తయ్య గారిని పిలవకండి అని దివ్య అంటుండే కానీ కొన్ని క్షణాలకి ప్రసన్నాంబ వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి, దీని చేష్టలు భరించలేకపోతున్నాం, ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో అంటూ దివ్యని బలవంతంగా పట్టుకొని లాక్కెళ్ళాలని చూస్తుంటే, నేను రాను అంటూ దివ్యనేమో వంశీ నడుముకి కట్టుకున్న టవల్ని పట్టుకుంటుంది. టవల్ ఎక్కడ ఊడిపోతుందోనని వంశీ కంగారు పడుతుంటాడు. ప్రసన్నాంబ దివ్యని లాక్కెళ్తుంటే దివ్యనేమో వంశీ టవల్ పట్టుకొని గుంజుతుంటుంది. నా టవల్ ఊడిపోతదే, వదలవే అంటుంటాడు వంశీ కంగారు పడుతూ. నేను ఇక్కడే ఉంటాను వంశీ గారు, అత్తయ్య గారిని వదలమని చెప్పండి అంటుంది. వంశీ టవల్ నుంచి తన చేతులు విడిపిస్తూ, అమ్మో ఈ దెబ్బతో నీ మీద నాకు కూడా నమ్మకం పోయింది, నిన్ను భరించడం నా వల్ల కాదు అంటూ దివ్యని బలవంతంగా తన రూమ్ నుంచి పంపించి గట్టిగా డోర్ పెట్టుకొని ఉఫ్ అని అనుకొని తన అల్లరిని తలుచుకొని నవ్వుతుంటాడు. ఇలా దివ్య అల్లరితో వంశీకి ప్రసూనాంబకి రోజులు గడిచిపోతుంటాయి. ఇలా రోజులు గడిచి వాళ్ళ శోభనం రోజు వస్తుంది. ప్రసూనాంబ దివ్యని అలంకరిస్తూ, నిన్ను ఇలా అలంకరించడం మూడోసారి, ఈసారి ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఊరుకునేది లేదు అంటూ దివ్య జడలో మల్లెపూలు పెడుతుంటుంది. మరి వాళ్ళ శోభనం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.